మీ పాదవాసిని మీ పాదాలకు సేవ చేసుకునేలాగా నన్ను ఉండండి. ఇంకెవరన్నా ఉంచుకో, ఏమైనా చేసుకోనండి. దయచేసి నన్ను మాత్రం విడిచిపెట్టకండి. అదే మా కింది కులాలు ఉండకపోరా వాడుకోపో ఎక్కడునే నాకు ఏం పని చేసుకొని పోతా, అవసరమైతే మారమానం పోతా అంటని ఇడుపుగా అయితావు నీకు ఇస్తానంటే బ్రతుకులేనట్టు నువ్వు విడిసత్తావు. ఇడుపుగా అయితావు నీకు ఇస్తానంటే బ్రతుకులేనట్టు నువ్వు విడిసత్తావు. వాడు లేకుంటే బ్రతుకులేనట్టే కాళ్ళ కాడనే వడిసస్తానంటావు. వాడు లేకుంటే బ్రతుకులేనట్టే కాళ్ళ కాడనే వడిసస్తానంటావు. అరే ఆలుసుతోటే నిన్ననగదొక్కటి ఆలుసుతోటే నిన్ననగదొక్కటి ఆలుసుతోటే నిన్ననగదొక్కటి ఆలుసుతోటే నిన్ననగదొక్కటి దుర్మార్గులను బట్టి కరకర రోయితూ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో వెళ్ళేవారి మళ్ళీ. ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో వెళ్ళేవారి మళ్ళీ. ఇక మావాడు ఒకటి చెప్తున్నాడు, చూడే లక్ష్మి సీరియల్ వస్తుంది, రామాయణం సీరియల్. నాకు గుండి పెట్టకుండా పర్వాలేదు, దాన్ని మాత్రం కరెక్ట్గా తప్పకుండా చూడాలి. 5 ఏళ్ళు చూసింది ఆ భార్య అని. ఆ సీరియల్ చూసినాక పొద్దుగా లేచి భర్త కాలం ఈ దాని అలా కట్టుకొని 5 ఏళ్ళు చేసింది. 6వ సంవత్సరం మహాభారతం మొదలైంది. మహాభారతంలో పిల్లలు పుట్టారు. ఆ మహాభారతంలో 5 మంది మొగుళ్ళు. అమ్మ ఒక పండు దొరికిందంటే అందరు పంచుకొని తినండి బిడ్డ అంటాను. అనగానే ఒకటే భార్య 5 మంది భర్తలు. అది చూసిందాన్ని ఏమంటే, నేను రామాయణం చూసినప్పుడు సీతలాగా ఉన్నానండి, ఇప్పుడు మహాభారతం చూస్తుంది. 5 మంది మొగలండి, ఒక్కటే భార్య అండి. నాకు కూడా 5 మంది మొగలు. సత్య సావిత్రి లాగుండు మంటారు, సీతమ్మోరి లాగుండు మంటారు. 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 లేదు ద్రౌపదిగా నేనుంటానంటే దిమ్మ తిరిగేసి అమ్మోడంటారు. లేదు ద్రౌపదిగా నేనుంటానంటే దిమ్మ తిరిగేసి అమ్మోడంటారు. అరే ఈ నీతి సూత్రాలు నీకు మాత్రం పెట్టి, 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 నీతి లేక విరువు బూతు కొడుకుల దంతు మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలే మళ్ళీ. ఈ మగవాడి రాజ్యంలో చెల్లి మంట సెగలో లేవాలి మళ్ళీ. నీ బానిసపు సంఖ్యలన్నీ పెళ్ళు పెళ్ళులా పగల కొట్టేటి, ఈ బానిసపు సంఖ్యలన్నీ పెళ్ళు పెళ్ళులా పగల కొట్టేటి. రోజు మగవాడు మిమ్ము దోచేటి చండ శాసనం కాల రాసేటి. రోజు మగవాడు మిమ్ము దోచేటి